ఆ గొప్పతనం, దేవుని యొక్క ఉన్నతమైన స్థితి, ఆయన యొక్క ఘనత, ఆ ప్రభావాలు నిజంగా మనం ధ్యానించినప్పుడు మన అయోగ్యత మనకి జ్ఞాపకం వస్తూ ఉంది. మనం ఎంతటి వారని చెప్పండి? అంత గొప్ప దేవుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుతుంటే ఆ శరాపులు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాయి. ఎలా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనం ఎంతటి వారం? ఆ శరాపులు ఆ ప్రభు యొక్క పరిశుద్ధతను తట్టుకోలేక, ఆ మహిమ ప్రభావాన్ని తట్టుకోలేక 6 రెక్కలతో 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి. ఆ తేజస్సును చూడలేక. 2 రెక్కలతో అంత పరిశుద్ధ దేవుని సన్నిధిలో పాదాలు కనిపించకూడదని పాదాలను కప్పుకుంటూ 2 రెక్కలతో ఎగురుతున్నాయి. అది ఆయన ప్రభావ మహిమ. మరి ఆ ప్రభావ మహిమను విడిచిపెట్టి ఆయన దీనుడుగా రిక్తుడయ్యాడు నీ కొరకు, నా కొరకు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ రిక్తుడుగా, వాక్యం రాయబడ్డది, దీనుడుగా, ఆకారమందు మనుష్యుడిగా శరీరమును ధరించాడు. మరణమవునంతగా, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. అంత గొప్ప దేవుడు తగ్గించుకున్నాడు నీ కొరకు, నా కొరకు. ఆ తగ్గింపును ఎప్పుడైనా ధ్యానం చేశారా? అందుకే సుంకరి ప్రార్థన చేయడానికి వచ్చి ఆలయం దగ్గరికి రాలేదు, దూరముగా నుంచొని అనే మాట చూస్తాం మనం. ఎక్కడి నుంచున్నాడు? దూరంగా. ఎందుకో తెలుసా? దేవుని నివాస స్థలం ఆయన ఆలయం. నేను ఎలా వస్తాను? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ప్రభు ప్రసన్నత నిండిన స్థలం ఆయన ఆలయం, ఆయన కోరుకున్న స్థలం. నేను ఎలా రాగలను? దూరముగా నుంచొని ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక. ఎందుకు? ఆకాశం ఆయన సింహాసనం కాబట్టి. పాపినైన నేను నీ వైపు కన్నులెత్తి నేను ఎలా చూస్తాను ప్రభు అని ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు గుండెలు బాదుకుంటున్నాడు. ఎందుకు? ఘోరమైన వ్యాధి కలిగింది ఈ గుండె. ఈ చెడ్డవన్నీ హృదయంలో నుండి వస్తున్నాయి అన్న మార్కు భక్తుడు రాసిన మాటలు. ఘోరమైన వ్యాధి, గుండెలు బాదుకుంటున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించు. బా, అంత గొప్ప పరిశుద్ధుడు నీ కొరకు మానవుడిగా వచ్చాడు. ఆయన దీనత్వాన్ని, ఆయన తగ్గింపును మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? అందుకే పౌలు గారు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, నిట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? అందుకే యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే, దౌర్భాగ్యమైన నిన్ను, నన్ను, మరణమునకు లోనైన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన రక్త మాంసములలో పాలిభాగస్తుడయ్యాడు. యెషయా భక్తుడు ఆయన ప్రభావ మహిమను చూచి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో అదే అంటున్నాడు, నేను నశించితిని. అవునండి, నశించితిని. నశించిన నిన్ను, నన్ను ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభుని, ఆ యొక్క పరిశుద్ధతను చూసిన పేతురు భక్తుడు అంటాడు, ప్రభా నేను పాపిని, నన్ను విడిచిపో, పాపినైనా నా ఎదుట నువ్వు నుంచుంటావా? లూకాసు వార్త 5:8లో ప్రభా నన్ను విడిచివెళ్ళు అంటాడు. విడిచి వెళ్ళడానికి కాదు వచ్చాడు, ఆయన రక్షించడానికి వచ్చాడు. యోబు అయితే అంటున్నాడు, యోబు గ్రంథం 42:6లో అంటున్నాడు, ప్రభా నేను ధూళిను బూడిదను అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో నేను చచ్చిన వాడను అంటున్నాడు. దావీదైతే చచ్చిన కుక్కను మిన్నల్లిని అంటున్నాడు. నిజంగా వీళ్ళందరూ చూడండి ఎలా తగ్గించుకున్నారో. మరి తగ్గించుకుంటున్నావా? ఆయన ప్రభావ మహిమను, ఆయన పరిశుద్ధతను, ఆయన ఘనతను మనం ధ్యానించినప్పుడు నిజమే కదా, ఈ గొప్ప భక్తులు ఇంతగా తగ్గించుకున్నప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలి? ఆ ప్రభువే మన కొరకు అంతగా తగ్గించుకున్నప్పుడు మనం ఎంత తగ్గించుకోవాలి కదా.
ఆయన తగ్గింపును జ్ఞాపకం చేసుకోండి. ఆయన దీనత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ బ్రతుకు కాలమంతా ప్రభువును మాదిరిగా పెట్టుకొని, తగ్గించుకొని, ఆయన మనకు ముందు ప్రతిష్ఠించిన మార్గంలో ముందుకు సాగండి.